శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం వల్ల, జన్మ శని ప్రభావం వల్ల ఏ ప్రయత్నం కూడా నెరవేరకుండా వాయిదా పడుతూ ఉంటాయి. అంటే కారణం కూడా జాతకుడు తర్వాత చేద్దాం, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచనలో చాలా విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులైతే మరి ఇప్పుడు తీరా పరీక్షలు స్టార్ట్ అయినప్పుడు వచ్చే సంవత్సరం రాద్దాంలే అని పరీక్షలను వదిలేయడం, మరి నిరుద్యోగులైతే ఏదో మంచి సివిల్స్ పడ్డప్పుడు రాద్దాంలే ఇప్పుడు ఎందుకులే అని ఊరుకోవడం, ఈ విధంగా సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది. ఈ జన్మశని ప్రభావం వల్ల ఇంట్లో వాళ్ళు చెప్పలేక, వీడు బాధ భరించలేక వాళ్ళు మౌనంగా భరిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ జూన్ 2వ తారీఖు నుంచి గురుగ్రహం పంచమ స్థానంలోకి మారడం జరిగింది. అది ఉచ్చలోకి కర్కాటక రాశిలోకి మారడం అంటే గురువు అత్యంత బలవంతుడు అవుతూ ఉన్నాడు అనమాట. అంటే గురువుకి ఒక 1000% బలం ఉంటే ఆ 1000% బలాన్ని పుంజుకోవడం జరిగింది. ఎప్పుడైతే గురువు బలాన్ని పుంజుకున్నాడో జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీనరాశి యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. అంటే మీనరాశిలో జన్మించిన వారి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు సంస్కారం పెరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకు గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ బలహీనతల నుంచి పూర్తిగా బయటపడతారు. అంటే ఆటోమేటిక్గా శని భగవానుడు వీక్ అవుతూ ఉంటాడు. మరి ఎప్పుడైతే శని గురువుల మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుల్లో ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ప్రెస్టేజ్గా మనం ఏదో విధంగా నిలబడాలన్నటువంటి పౌరుషంతో ఏదో ఒక వృత్తిలో ప్రవేశించి మరి జాతకుడు తనను తాను మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ సమయంలో జాతకుడు చేసే ప్రయత్నం, అది మీరు సినిమా రంగంలో ప్రవేశిస్తారో, రాజకీయంలో ప్రవేశిస్తారో, వ్యాపారంలోకి వెళ్తారో, గవర్నమెంట్ ఉద్యోగం కూడా వెళ్తారో, మాత్రం 100% ఇక్కడ నుంచి మీనరాశి వారి జీవితంలో కొత్త మార్పు మొదలైంది. వారి సంపాదన ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులందరూ సంతోషించే విధంగా జాతకుడిలో మార్పు కనబడుతుంది. ఇది కొంతవరకు ఇలా పెడితే, ధనస్థానంలో కుజుడు ఇంచుమించుగా జూన్ 20వ తారీఖు వరకు 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏదైనా జాతకుడికి ఉద్యోగం రావాలంటే ముందు ధనస్థానం యాక్టివేట్ అవ్వాలి. అంటే ధన సంపాదన స్టార్ట్ అయిందంటేనే ఉద్యోగం స్టార్ట్ అయినట్టు. మరి 2వ స్థానానికి భాగ్యాధిపతి 2వ స్థానం రావడం జాతకుడు సంపాదించాలనే ఆలోచన పెరుగుతుంది. దాంతోపాటుగా 6వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 6వ స్థానం అంటే సర్వీసు. కుజుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్లోనో, ఒక డ్రైవర్ గానో, లేదంటే ఒక కానిస్టేబుల్ గానో తన ప్రయత్నం అంటే ఆ స్థాయిని బట్టి ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా జాతకుడు ఏదో ఒక వృత్తిలో, బాధ్యత కలిగినటువంటి వృత్తిలో, అది గవర్నమెంట్ సర్వీస్ కూడా అయ్యే అవకాశం కాబట్టి వృత్తిలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. జాతకుడు సంపాదన స్టార్ట్ అవుతుంది. కుటుంబంపై ఆధిపత్యం వహిస్తుంటాడు. కుటుంబంలో ఈ జాతకుడికి గౌరవం పెరుగుతుంది. దాని తర్వాత రవి 3వ స్థానంలో ఉన్నాడు ఈ నెల 15వ తారీఖు వరకు కూడా. అంటే 6వ స్థానాధిపతిగా 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ప్రయత్నాలు, రవి ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, తండ్రి గారు సహకరిస్తారు, అన్నదమ్ములు సహకరిస్తారు. అలాగే మీరు ఒక గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించవచ్చు, ఒక రాజకీయ రంగంలో ప్రవేశించవచ్చు, ఒక రాజకీయంలో సహాయకుడిగా కూడా ప్రవేశించడం. మొత్తం మీద మీకు స్టార్ట్ మంచి ప్రారంభం దొరికింది. ఇక దాని తర్వాత 2 గ్రహాలు శుక్రుడు బుధుడు 4వ స్థాన సంచారం. ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. లేదా మన విద్య కంటిన్యూ చేసుకుంది, అయితే పిహెచ్డీ చేద్దాం, విద్యాపరంగా చేరొచ్చు. లేదు శుక్రుడు అక్కడ ఉండడం, సప్తమాధిపతితో కలిసి ఉండడం, వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. 4లో శుక్రుడు వాహన సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని, మంచి అట్మాస్ఫియర్ కలిగిన వాతావరణాన్ని ఇవ్వడం జరుగుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. జాతకుడు మంచిగా ఆలోచిస్తుంటాడు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదన్నా జాతకుల్లో ఈ మార్పు, 4వ స్థానం అన్నది సంతోషంగా సుఖంగా ఉండడం, శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. దాని తర్వాత ఎలాగా ప్రధానంగా గురువు పంచమంలో ఉండడం వల్ల, ఈ గురువులో పంచమంలోకి రావడం వల్ల ఈ గ్రహాలన్నీ జాతకుడికి యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఈ గురువు రాసిన చూడటం కూడా జాతకుడు తన పాత అలవాట్ల నుంచి బయటపడి కొత్త జీవితానికి ప్రారంభం అవుతుంది. అలాగే 5లో ఉన్నటువంటి ఈ గురువు 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల సంతానం ఆశించే దంపతులకి సంతానం, పుణ్యక్షేత్రాలు దర్శిద్దానికి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తల్లిదండ్రులను కలుసుకుంటారు. అలాగే రాశిని వీక్షించడం వల్ల అనుకూలంగా ఉంది. మెయిన్గా 11వ స్థానాన్ని వీక్షిస్తారు.
11వ స్థానాన్ని ధనకారకుడు గురువు వీక్షించడం వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది. పిల్లలు చేతికి అందుబాటులోకి వస్తారు. వారి సంపాదన మీకు కలిసి రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే అన్ని గ్రహాలు ఒకేసారి మీకు ఈ మీనరాశి వారికి సహకరించడం వల్ల ఇంచుమించుగా ఏలినాటి శనిలో ఉన్నటువంటి జన్మశని నుంచి మీకు సుమారు 5 నెలల పాటు రిలీఫ్ రావడం జరుగుతుంది. అది దీనికి మీకు కొంత ప్రయత్నం కూడా కంప్లీట్గా అవసరం అవుతుంది. ఏదో గ్రహాలు మారినంత మాత్రం ఆటోమేటిక్గా ఏమి మారిపోవడం అనేది జరగదు. దానికి మీ ప్రయత్నం కూడా చేస్తే పొద్దున్నే లేచి కొద్దిగా క్రమశిక్షణగా వాకింగ్ చేసి ఆ కార్యక్రమాలు ఏవో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఉదయం లెగుస్తున్న వాళ్ళకి కొన్ని అవకాశాలు రావడం ఈ సూర్యభగవాన్ని తొలి కిరణాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఒక పని కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు కనీసం ఆ పని అయ్యేంత వరకన్నా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయంలో 5:30, 5 o'clock కల్లా వేసి చక్కగా సూర్యకిరణాలు వీక్షించడం వల్ల సూర్యభగవాన్ని పూజించడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు 100కి 100 నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో పెట్టే కొంతమంది మిత్రులు ఉంటారు. అంటే వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకొని వీళ్ళని ఎదుగలేకుండా ఏమి ముందుకెళ్లకుండా వాళ్ళ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో వారి నుంచి మీరు ముందు బయటకు వస్తే మీ జీవితం దానికదే చక్కబడుతుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాశుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది.
ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం, నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే, నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్. కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.